ఢిల్లీ ఎన్నికల పోలింగ్ 60.44% ఓటింగ్ నమోదు. 8వ తేదీన ఎన్నికల ఫలితాలు. ఢిల్లీ నుంచి ఆప్ ఎగ్జిట్ తప్పదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు. కమలం వైపే ముగ్గు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మరియు పలు ప్రధాన అంశాలపై చర్చించనున్న కేబినెట్. ఫీవర్, స్పాండిలైటిస్ తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అంశంపై సందిగ్ధత. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇకపై జగన్ 2.0ని చూస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం. భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుందంటూ మండిపడుతున్న ఆ పార్టీ శ్రేణులు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం. కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రణాళిక విభాగం. నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి. గుంటూరులో వివాదాస్పదంగా సినీ హీరో మహేష్ బాబు ఓటు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. మహేష్ బాబు ఓటుని తొలగించిన జీఎంసీ అధికారులు. తాను తీసుకున్న రుణం కంటే ఎక్కువ వసూలు చేశారు, అయినా తన ఆస్తుల్ని జప్తు చేస్తున్నారంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా ఈ నెల 13లోగా స్పందించాలంటూ 10 బ్యాంకులకి నోటీసులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు. టీటీడీ సంచలన నిర్ణయం. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల గుర్తింపు. 18 మంది ఉద్యోగుల్ని బదిలీ చేస్తూ జీవోను జారీ చేసిన టీటీడీ బోర్డు. రోజుకు మలుపు తిరుగుతున్న మస్తాన్ సాయి వీడియోలో కేసు. పార్టీల పేరుతో అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి బెదిరించి ప్రైవేట్ వీడియోలు తీస్తున్న మస్తాన్ సాయి విదేశీ పోర్న్ సైట్ లో అప్లోడ్ చేసి లక్షలు సంపాదించినట్లు వెల్లడి.